ఖజురహో బీర్ ఫెస్ట్ 2019. మరి ఇవాళ నాకు తెలిసి ఇది సరికొత్త ఈవెంట్ అనమాట. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఇలాంటి ఈవెంట్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను హోస్ట్ చేయడానికి ఎంత హ్యాపీగా ఉన్నానో మీరందరూ అంతకంటే హ్యాపీగా ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఎవరి చూపులు ఇటు లేవు, అందరి చూపులు ఆ గ్రీన్ కలర్ టీషర్ట్లు వేసుకున్న ఆ కౌంటర్ వైపే కనిపిస్తూ ఉన్నాయి. సో నాకు అర్థమవుతుంది మీ బాధ ఏంటి అని. ఓకే, సో మరి ఏటీవీ ప్రెజెంట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ బ్రహ్మం సుంకర గారి ప్రొడ్యూసర్గా, అలాగే తేజ గారి దర్శకత్వంలో, అనూప్ రూబెన్స్ గారి సంగీత సారథ్యంలో స్పీడున్నోడు, అల్లుడు సీను, ఆ తర్వాత జయ జానకి నాయకుడు, ఇప్పుడు సీతకి రఘురాముడు, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అలాగే అందమైన భామ లక్ష్మీ కళ్యాణంతో తెలుగు చలనచిత్ర సీమతో తేజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాతో అడుగుపెట్టారు ఆవిడ. ఇక నేను అంటే శ్రీనివాస్ గారి సినిమాల లిస్టు చెప్పినట్టే నేను కాజల్ గారి సినిమాల లిస్టు చెప్తూ ఉంటే మీరు మాత్రం ఊరుకోరని నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ లిస్ట్ మామూలుగా లేదు, చాలా పెద్దదిగా ఉంది. అతి తక్కువ టైంలోనే బోలెడన్ని అద్భుతమైన చిత్రాలని, సక్సెస్ఫుల్ చిత్రాలని ఆవిడ లిస్ట్లో వేసుకొని ముందుకు అలా వెళ్తూ ఉన్నారనమాట. మరి చాలా సక్సెస్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయిందండి. నేనే రాజు నేనే మంత్రి అంటూ. కానీ ఆ రాజు మంత్రి ఒకే మాట విన్నారు, రాధ మాట. ఇప్పుడు ఆవిడ కాస్త సీత అయ్యారు అంతే. ఓకే, సో మరి స్ట్రాంగ్ రోల్ని, సూపర్ రోల్ని ఆవిడ ప్లే చేస్తున్నారు అని సీత ట్రైలర్ చూస్తే మనందరికీ అర్థమైపోయిందనమాట. సో తేజ గారి దర్శకత్వంలో వస్తున్న మరొక అద్భుతమైన చిత్రం ఇది. నేను తేజ గారిని ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. ఆయన చెప్పారు, సినిమా ఎలా వచ్చింది అంటే నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానండి అని చెప్పారు. అప్పుడే అర్థమైపోయింది సినిమా చాలా బాగా వచ్చిందని. సో మొత్తానికి మీకు నిద్ర పట్టింది అంటే డెఫినెట్గా బాగా వచ్చింది. థియేటర్లోంచి సీతా సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా చక్కటి ఆనందాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే టైటిల్ వినగానే కొంచెం మనకు అనిపిస్తుంది కదా, సీతానా ఏంటి ఈ స్టోరీ అని. ట్రైలర్లో క్లారిటీ వచ్చేసిందండి. తేజ గారికి చాలా క్లారిటీ ఉంటుంది, అందుకే ఆయన క్లారిటీ కన్ఫ్యూజన్లో మిమ్మల్ని పెట్టకుండా ట్రైలర్లోనే మీకు అందించేశారనమాట. ఈ సీత అందరిలాంటి సీత కాదనమాట, ఆవిడ గీసిందే గీత. సో మరి ఆవిడ సీత ఇచ్చే ఈ అద్భుతమైన ఫెస్ట్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎస్పెషల్లీ మీడియా వారందరికీ కూడా, ఎందుకంటే మొదటి నుంచి పోస్టర్ లాంచింగ్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ వరకు మీరు మాత్రం తోడుగా, నీడగా, అండగా అలా ఫాలో అంటూ ప్రయాణం చేస్తూనే ఉంటారు ఒక సినిమాతో. సో అందుకే మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. తేజ సార్ మీరు కూర్చోలేదు, నేను మీ వైపే, నా కాన్సన్ట్రేషన్ ఫుల్గా మీ వైపే వెళ్తుంది, ఎందుకో తెలియట్లేదు. అదే, అండ్ ఇంకో టెన్షన్ కూడా ఉందండి. సినిమా మూల స్తంభం మీరు అన్నారు, కానీ సినిమా ఇండస్ట్రీలో మెయిన్ పిల్లర్స్ పరుచూరి బ్రదర్స్ ఇక్కడ ఉంటే డెఫినెట్గా నా డిక్షన్లో నేను చాలా కరెక్షన్స్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర పద సంపద ఉంది. సో పద తూటాలతో ఎన్నో అందమైన చిత్రాలకి సక్సెస్ఫుల్ చిత్రాలని మరింత సక్సెస్ ఎక్కడికో తీసుకువెళ్ళాయి. ఎన్నో అందమైన మాటలు, మీరిచ్చిన మాటలు. సో ఇప్పటికీ మేము వాడే మాటలు, వాడుకలో ఉన్న మాటలు అవి. ఓకే, సో మరి ఇంకా మనం ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈవెంట్లోకి వెళదామని. అయితే డెఫినెట్గా అండి, మరి ఇవాళ ఈ బీర్ ఫెస్ట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని నాకు తెలుసు. బిఫోర్ దట్ సీత ఆవిడ గీసిందే గీత కదా, ఆవిడ ఎక్కడో రోడ్డు గీతల మధ్యలో ఉన్నారనమాట. కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల, వర్షం పడడం వల్ల ఆవిడ కొంచెం నెమ్మదిగా వస్తున్నారు. కాబట్టి ఈ లోపు మనం ఒక చిన్న ఏదైనా ఫన్నీ క్వశ్చన్స్తో కాసేపు నేను అడగాలనుకుంటున్నాను. దయచేసి నేను కిందకి దిగిన తర్వాత కాంట్రవర్సీ చేయకుండా మంచిగా సమాధానం ఇస్తానని ప్రామిస్ చేస్తేనే నేను కిందకి దిగుతాను. సో మైక్ ఎవరైనా అటు ఇవ్వండి. తేజ గారిని ఎవరైనా సార్ మీ పేరులో ఇంత పవర్ ఉంది. ఓకే, తేజ గారిని ఎవరైనా ఇమిటేట్ చేయాలనుకుంటున్నారా? నేను చేద్దాం అనుకున్నాను సార్, కానీ మరి తను సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు, చాలా మంచిగా చేశాడు. తను కాజల్ చాలా మంచిగా చేసింది. సార్ ఇది మాత్రమే విన్నాం సార్ మేము. కానీ నేను ఒక కాంప్లిమెంట్ అంటే నా వైపు నుంచి ప్రేక్షకురాలుగా ఒకటి చెప్దాం అనుకున్నాను. ఆయన తేజ దర్శకులు చాలా మంచిగా చేశారు. ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఇంకెవరైనా ఇమిటేట్ చేస్తారా టీం నుంచి? మనారాకి ఏమన్నా మైక్ ఇద్దామా? కానీ అమ్మాయి తెలుగులో ఇమిటేట్ చేయలేదే, హిందీలోనే ఇమిటేట్ చేయగలుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది?
प्लीज यार, मेरा जॉब क्यों लेना चाहते हैं आप? See, I can't, not only imitating, I can even do that full anchoring with you, but anything related to Teja sir, ఓకే. no, don't want to take a chance. ఓహో, ఓకే. కాదు, ఈ అమ్మాయి నా జాబ్కి ఎసరు పెట్టేలా ఉంది. ఏదో కొంచెం డైలాగ్ అడిగాను కదా అని ఇమిటేట్ కరో నా, మతలబ్ తేజ సార్ और कुछ. Why should I imitate? ठीक है प्लीज, Why సూపర్. do you want me to imitate? ఓ, ఇలానే తేజ గారు మాట్లాడతారండి. ఇదే ఇమిటేషన్. What will happen? No, I want to understand your thought process behind it. Why you are asking me to imitate? బికాజ్ ఐ లవ్ తేజ సార్. So how Why? imitating is related to love? No. ఓ, ఆల్రెడీ అమ్మాయి ఇమిటేట్ చేస్తుంది. ఓ మై గాడ్, పూర్తిగా తేజ సార్లా మారిన మనారా చోప్రా వేసుకోండి. Now I'm talking about A and you are going on Z. ओके, मतलब ये AK एंटरटेनमेंट्स है ना, एक के नहीं, A to Z मूवीज आते हैं यहाँ से, इसी वजह से. Sir, she is not understanding anything. She's not good. सर, आई एम अंडरस्टैंडिंग सर. Your No problem, concentration sir. level is zero. ఇంకా కిక్ వెళ్ళలేదు కదా అందుకని. సో ఐఎమ్ లిటిల్ వెయిటింగ్ ఫర్ ఫెస్ట్. షార్ట్ చేయకు, సరిగ్గా చేయకపోతే తేజ ఎలా తిడతాడు నిన్ను. టేక్ నెంబర్ 32 మనారా చోప్రా, దెన్ రూపా టేక్ నెంబర్ 32. నవ్ తేజ సార్స్ రియాక్షన్. I think I already did enough. After that, I'll be kicked out. And it's okay. Let's let it be. Let's just talk about something else. Talk about the weather. It's so nice, no? ఓహో, చూసారా, ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట. ఇప్పటి వరకు నాకు జీరో నాలెడ్జ్ ఉండింది. ఏమంటాడో తెలుసా, ఎందుకు వస్తారమ్మా ఇండస్ట్రీకి, ఎందుకు వస్తారు అంటాడు. అది కదా డైలాగ్. ఓకే ఎందుకు వస్తారమ్మా ఇండస్ట్రీకి. సార్ నెక్స్ట్ సినిమాలో చెప్పేస్తారు సార్ ఆవిడ. ఈ సినిమాకైతే కొంచెం కష్టం. థ్యాంక్ యూ మనారా. ప్లీజ్ ఒకసారి మీరు మైక్. ఓకే, సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ గారు అలియా సీత. సో ఇవాళ ఈ ఫెస్ట్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అంటే కారకురాలు ఆవిడే అనమాట. సో ఆవిడకి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ మనారా, మీ దగ్గర నుంచి మైక్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ ఇంకెవరైనా? ఓకే, సో ఇంకా వర్షం పడేలా ఉంది కాబట్టి మనం ఒక పని చేద్దాం, మెయిన్ కార్యక్రమాన్ని ముందుగా మనం ఫినిష్ చేసుకొద్దాం. సో చైర్స్. ఓకే, సో మరి ఇందాక నేను అంటే మనారా ఆన్సర్కి చెప్పాను మామూలుగా, కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటున్నాను. AK ఎంటర్టైన్మెంట్ చేసే చిత్రాలు నిజంగా A to Z చిత్రాల్ని మనందరికీ అందిస్తున్న సంస్థ అన్నమాట. మరి ఈ సంస్థ అధినేతలు సో ప్రొడ్యూసర్ అనిల్ సుంకరా గారిని ముందుగా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే కిషోర్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. అలాగే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. సో అభిషేక్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. ఓకే, సో మరి చక్కటి సంగీత స్వరాల్ని అందించారండి. ఆయన స్వరాలు ముందుగా మనందరినీ పలకరించి సూపర్ సక్సెస్ని అందించాయి సీతా చిత్రానికి. సో మరి ఆయనే అనూప్ రూబెన్స్ గారు. అనూప్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. చప్పట్లు అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు ఇస్తే సంగీత దర్శకుడు వేదిక మీద వస్తారండి. ఓకే, సో అందమైన దర్శకత్వానికి, అందమైన కథకి, అందమైన మాటల్ని అందించిన లక్ష్మీ భూపాల్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే రోగ్ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగుపెట్టి ఇప్పుడు సీతా చిత్రంలో రూపాగా మారిన మనారా చోప్రాని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. మనారా. ఓకే, సో మరిప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆయన చిత్రం దగ్గర నుంచి మొదలుపెట్టారండి. సో బోలెడన్ని ఇండస్ట్రీలో విచిత్రం అండ్ సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాల్ని మనందరికీ అందించారనమాట. అందులో ఒక నువ్వు నేను ఉంది, అందులో ఒక జయం ఉంది, ఎన్నో విజయాలు కూడా ఉన్నాయి. సో ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తేజ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. తేజ సార్. ఐ రిక్వెస్ట్, ఇందాక చెప్పినట్టు ఆ పెన్ చాలా చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటుందండి. అందుకే ఆణిముత్యాల లాంటి డైలాగ్స్ మనందరికీ ఇవ్వడం జరిగింది. వారి కథలు కానీ, వారిచ్చిన కథలకి మాటలు కానీ అద్భుతం అనమాట. తెలుగు చలనచిత్ర సీమలో అద్భుతమైన మనుషులు, అందమైన మనసు కల వ్యక్తులు. సో పరుచూరి గోపాలకృష్ణ గారిని, పరుచూరి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను.
ఈవిడికి తెలుగు ఇండస్ట్రీలో స్పీడ్ బ్రేకర్లు అంటే తెలియదనమాట. అసలు ఆవిడ కారుకి బ్రేకులే లేవు, ఆవిడ కెరియర్ కూడా. సో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అలా మజిలీ సాగుతూనే ఉంటుంది ఆవిడది. సో ఆవిడే కాజల్ అగర్వాల్ గారు, వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. మన సీతని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ సినిమా చూస్తే చాలా స్పీడ్ ఉన్నారు అనిపించారు, బట్ తర్వాత చూస్తే చాలా చాలా తెలివిగా సబ్జెక్ట్స్ అన్నిటిని ఎంచుకోవడం జరుగుతుంది. అప్పుడు జయ జానకి నాయికగా జానకి సపోర్ట్ చేస్తే ఆ నాయకుడు ఇప్పుడు సీతని చేశారు. నిజంగా ఇలాంటి సీతగా మార్చిన రఘురాముడు మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. ఓకే అండి, ఒక అడుగు ముందుకేస్తే ఒక ఫోటో. సో ఈ అందమైన ఫ్రేమ్ని వాళ్ళ ఫోటోలు బంధిస్తారట. ఓకే, అయితే ముందుగా మాట్లాడించండి అని చెప్పారండి. మాట్లాడాలి అనగానే గుర్తొచ్చేది మీరిద్దరే కాబట్టి మాటలు అనగానే, సో ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా. ఓకే సార్, ఒక మాట మాట్లాడండి. అనిల్ శంకర్ గారు రాత్రి ఎవరో చెప్పారు A to Z సినిమా ప్రొడ్యూసర్ అని. ఆయన చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన హాయిగా అమెరికాలో కూర్చుని ఆనందంగా జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ టేస్ట్తో ఒక మంచి దర్శకుడు తేజ అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఇందాక నువ్వు నేను కానీ జయం కానీ అయ్యి ఎవరో చాలా కొత్త వాళ్ళని పెట్టుకుని అత్యద్భుతమైన సినిమాలు తీశాడు. తేజతో మేము 3 సినిమాలు చేసాం. కాజల్ కూడా ఆ 3 చేసింది విచిత్రంగా. లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, ఇప్పుడు 3వది ఇది. ఇది కూడా అంత సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇది అలాగే అనిల్ శంకర్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చాలా సినిమాలు చేయాలని, రూపాయల్లో వచ్చిన డాలర్లు అదే డాలర్లు అనుకుని సినిమాలు తీయమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను మాట్లాడేస్తాను. బ్రదర్స్ అన్నావు కదా. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్ ఫిల్మ్. ఇందాక మేము మాట్లాడుంటాం దాన్ని కాదు, మేము స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్ అమ్మ. అంటే కథలో కానీ ఎక్కడ ఏది వచ్చినా కోఆర్డినేట్ చేసుకునేటువంటి పాత్ర మాది. మామూలుగా ఏంటంటే తేజకి కథ తెలుసు, తేజకి మాటలు వచ్చు రాయటం, తేజ స్క్రీన్ ప్లే రాస్తాడు, తేజ డైరెక్ట్ చేస్తాడు, తేజ కెమెరా వచ్చు, తేజకి నటించడం వచ్చు. ఇందాక నేను చూపించా కదా ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి. ఓహో, పాట కూడా పాడేశాడు. తనకి తెలియని విద్య లేదండి. కానీ తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని అనుకున్న మనిషి ఎదటి వాళ్ళు ఒక సూచన చేస్తున్నప్పుడు వినేది ఉంటుంది చూడండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ అని మన పెద్దవాళ్ళు చెప్పారండి. వింటాడండి. ఆ లక్షణం ఉంది అతని దగ్గర. ఎందుకంటే మనకి నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటానండి. అద్దం ముందు నిలబడినప్పుడు ప్రతి ఆడి మొహం ఆడి మొహం ఆడికి అందంగానే కనపడుతుంది.
అలాగే మనం తీసిన షాటు, మనం రాసుకున్న మాట, మనం రాసుకున్న కథ అన్నీ మనకు బాగానే ఉంటాయి. కానీ ఎదటి వాళ్ళు పట్టుకున్నప్పుడు దానిలో ఉన్న లోపాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని అంగీకరించడం. 2, ఫస్ట్ టైము తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాజల్ విశ్వరూపాన్ని చూడబోతున్నారండి. ఈ సినిమాలో మీరు చూసుకోండి, రాసుకోండి. అసలు ఈ అమ్మాయి మన లక్ష్మీ కళ్యాణం ఎన్నిసార్లు అనుకున్నానో నేను ఆ రష్ చూస్తా. ఈ అమ్మాయి మన లక్ష్మీ కళ్యాణంలో అలా 16 ఏళ్ల వయసులో వచ్చి ఇలా నిలబడిన ఆ పాపేనా ఈ అమ్మాయి? ఇంత అద్భుతంగా అంటే క్రెడిట్స్ ఉంటాయండి, కానీ నటించగలిగిన శక్తి ఉండాలి. పైగా ఆ రోలు సామాన్యంగా ఏ హీరోయిన్ అయినా ఇంకెవరైనా చూసుకుంటారండి. కానీ తను ఒక అద్భుతంగా సీతా గీత అని ఇందాకనే తను గీసిందే గీత అని, అంటే యాంటీ సీత నుంచి ఒక అద్భుతమైన సీతలోకి పరివర్తన పొందే ఒక అద్భుతమైన పాత్రని తను అద్భుతంగా చేసిందండి. నేను బెల్లంకొండకి ఫోన్ చేసి చెప్పేశా, ఇప్పుడే చూసి వచ్చానయ్యా, ఫస్ట్ టైం నీ కొడుకుని నేను చెప్తున్నా, ఫైట్లతో సక్సెస్ అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ పెర్ఫార్మెన్స్తో ఫస్ట్ టైం సక్సెస్ అవుతున్నాడు వాడు. పెర్ఫార్మెన్స్తో సీను సక్సెస్ అవుతున్నాడు చూసుకో అని. అసలు ఎంత జాలి వస్తుందంటేనండి, తనని చూస్తా అంటే తెర మీదకి వెళ్ళిపోయి అతని భుజం మీద చేసి దగ్గర తీసుకోబుద్ధి అవుతుందండి. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. సో హీరోయిన్ అంత ఎరగదీసినాక మరి ప్రతినాయకుడు ఉండాలండి. ఆడు సోను సూద్. వీళ్ళు ముగ్గురు 3 స్తంభాలు అయితే తేజ 4వ స్తంభం ఈ సినిమాకి. 4 స్తంభాలతో అద్భుతమైన కోటను కట్టారు దీనికి. అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు మామూలు కాదండి. మీరు రాసుకోండి, రేపు ఈ సినిమా సూపర్ హిట్ అయినాక నా మాటలు మీకు గుర్తొస్తాయి. కేవలం వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్తో ₹10 అవుతుందండి అంతే. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు హీరోయిన్లు. అనిల్ గారు, మీరు అసలు ఈ కథని తేజ చెప్పినప్పుడు సెకండ్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఒక స్త్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాని తీయటం మానేస్తున్న ఈ రోజుల్లో దాన్ని ఒప్పుకోవటం. కానీ వీడేం చేశాడంటే లేడీ ఓరియంటెడ్ సినిమాని క్లైమాక్స్కి వచ్చేసరికి మా వాడు మింగేస్తాను జేబులు వేసుకున్నాడండి. ఇక్కడ అస్సలు జాలేస్తుంది, ఏడుపు వస్తుంది, అతను ఎమ్మడ పరిగెత్తే బుద్ధి అవుతుందండి. అట్లా అద్భుతమైన సీక్వెన్స్లు ఇవాళ కూడా చూసొచ్చాం మళ్ళీ. అబ్బో, చాలా అద్భుతమైన విజయాన్ని సీత పొందబోతోంది. సీత బాక్స్ ఆఫీసుకు లేదు, గీత కొడతానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. సార్ ఆల్ ది బెస్ట్ बोल दीजिए ना सर, थोड़ा आगे आ जाइए. I would all the best. Thank you. ఓకే, లేదు ఆయన మాట. మీరు ఇప్పుడు అసలు ఈ సినిమా ఎందుకు కొన్నారు, ఏంటి విషయం అన్నీ తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. You know I don't know Telugu. అందుకనే ఐ విల్ యూజ్ దిస్ ఇన్ ద ఈయన ఇప్పుడు మాట్లాడితే ఇది నెక్స్ట్ సినిమాలో ఒక క్యారెక్టర్గా వాడదామని అంతే. మాట్లాడండి తెలుగులో చెప్పండి, మీరు అసలు ఎందుకు కొందాం అనుకున్నారు. ఎందుకు కొన్నా అంటే just because of you, sir. నాట్ బికాస్ ఆఫ్ కాజల్. ఈయన ఎందుకు కొన్నారంటే ఈయన అభిషేక్ అగర్వాల్, ఆమె కాజల్ అగర్వాల్. అగర్వాల్ అనే ఫీలింగ్తో కొన్నారు. సార్ Thank you. ఓకే. సో అలాగే ఇప్పుడు అనిల్ సుంకర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడాల్సిందని నన్ను మాట్లాస్తానండి. పచ్చడి ప్రదర్శన గారితో ఎప్పుడూ తీయాలి అనుకుంటా ఉండేవాడిని, ఏదో ఒక కారణంతో కుదరలేదు. ఇప్పుడు లక్కీగా ఈ సినిమా స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్గా వాళ్ళు సినిమా చూశారు. చూడగానే తేజ గారు చెప్పారు, ఈ చేంజెస్ చెప్పారండి, దర్ వెరీ గుడ్ అని. ఆటోమేటిక్గా మా అదృష్టం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు చేంజెస్ చెప్పినప్పుడు డైరెక్టర్ వినాలని లేదు. సో మా డైరెక్టర్ ఏంటంటే ఎవరైనా చేంజెస్ చెబితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఏ చేంజ్ చెప్పినా సరే ఆలోచించి
అంటే ఎవరైనా సరేనండి, మీరంటే పెద్దవాళ్ళు కాబట్టి 100% ఎక్కువ ఆలోచిస్తారు. ఈవెన్ ఎవ్వరు చెప్పినా, చిన్న అతను కొత్తగా జాయిన్ అయిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన అతను చెప్పినా, ఒకవేళ అతను తప్పు చెబితే అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి అతను కన్విన్స్ చేయగలరు. దట్స్ హిస్ కెపాసిటీ. లేదంటే కనుక కరెక్టే ఆయన చెప్పాడు అని మార్చుకుంటారు. అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు ద మూవీ. నిన్న ధైర్యంగా షో వేశారండి. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం ఉంటే వేస్తారు. నన్ను నిద్రపోనకుండా చేశారు. రిజల్ట్ ఏమవుతుందా అని. సో వి డిడ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఆల్ ద టీమ్, ప్రతి ఒక్కళ్ళు, ఆల్ ద ఆర్టిస్ట్స్, ఆల్ ద టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ, ఎవ్రీవన్. అంటే ఎవ్రీవన్ వాంటెడ్ దిస్ మూవీ టు బి హిట్. అండ్ మోస్ట్లీ మీ బ్లెస్సింగ్స్ అందరితో, ప్రెస్ వాళ్ళ బ్లెస్సింగ్స్తో, వీ హోప్ దట్ ద మూవీ విల్ బి వెరీ గుడ్ అండ్ a big hit. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకో ఇద్దరు అద్భుతమైన వాళ్ళు మర్చిపోయానండి నేను. నా వెనకాల దాక్కున్నాడు ఈ అనూప్ గారు. ఎంత గొప్ప బిల్డింగ్ అయినా, ఎంత కోట అయినా దానికి అందమైన కలర్సు, పెయింటింగు, అందులో పెయింటింగ్స్ కనపడితే తప్ప దానికి ఒక అందం రాదండి. ఆ రెండు ఇచ్చింది అనూప్ అండ్ లక్ష్మీ భూపాల్ అండి. అసలు ఎంత మంచి మాటలంటే ముఖ్యంగా శ్రీనివాస్ మాటలు. అతను హృదయంలోకి వెళ్ళిపోయి రాశాడు. ఆ హీరో హృదయంలోకి వెళ్ళిపోయి ఆ కన్నీళ్ళు వస్తున్నాయంటే మనకి వాల్మీకి గుర్తురాడండి, రాముడు గుర్తొస్తాడు. కానీ మేము వాల్మీకులం కాబట్టి మాకు అతను గుర్తొచ్చాడు. అబ్బాయి ఎంత బాగా రాశాడు ఈ పిల్లాడు ఈ మాటలు అని చెప్పి. వాళ్ళిద్దరూ కూడా ఒక అద్భుతమైనటువంటి అసెట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చెప్పండి ఎవరికమ్మంటారు? నేను ఇస్తాను సార్. ఇప్పుడే కదా సార్ బిల్డింగ్కి పెయింటింగ్స్ అవసరం, చాలా కలర్ అవసరం నిజంగా. మరి ఆ అన్నిటినీ కూడా దిద్దిన, అందించిన, ట్యూన్స్ ఇచ్చిన మన అనూప్ గారికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. Hi everyone. Thank you sir. Thank you Gopalakrishna sir for your lovely words. And sir చెప్పినట్టు ఇది ఒక వెరీ టఫ్ సబ్జెక్ట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ సబ్జెక్ట్. అండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ చేయాలన్నా కూడా ఇట్స్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను చెప్పలేదు తెలియదు కానీ లైక్ ఒక హీరోకి నేను ఎన్ని థీమ్స్ ఏ ఫిలింలో చేయలేదండి. అంటే అన్ని షేడ్స్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ నిన్న చాలామంది చూశారు, ఒక షో వేశారు. సో అందరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, సాంగ్సే కానీ మ్యూజికే కానీ. సో అందరు కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ లైక్ తేజ సార్. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. బికాస్ నాకు ఇది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్. నేను ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు చేస్తారు సార్ అని అడిగేదాన్ని. ఇట్ హ్యాపెండ్ విత్ సీత. అండ్ దీంట్లో సాయి బెల్లంకొండ ఇట్స్ లైక్ బ్రో, లైక్ ఐ క్యాన్ say that like this is the best performance bro from your side. I can strongly say that because చాలా రియల్ లైఫ్లో కూడా నేను అతని కొంచెం దగ్గర నుంచి చూశాను. ఈ క్యారెక్టర్కి కొన్ని షేడ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. మీకు రేపు ఫిలిం చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ అంటే బాడీ చూస్తే అలా ఉంటుంది కానీ అండ్ కాజల్ గురించి అందరికీ తెలుసు. అంటే ఎంత మంచి పర్ఫార్మరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బట్ ఈ ఫిలింతో ఒక కలర్, ఒక షేడ్, డిఫరెంట్ షేడ్ కాజల్ మనకి చూపించబోతుంది. ఆసమ్ పర్ఫార్మెన్స్ కాజల్. అండ్ యూ రియలీ రాక్డ్ ఇట్ విత్ యువర్ యాటిట్యూడ్ అండ్ ద కమాండ్ ఓవర్ ద క్యారెక్టర్. అండ్ అందరూ ఐ థ్యాంక్ ఆల్ మై లిరిసిస్ట్ అండి, సురేందర్ కృష్ణ గారు, లక్ష్మీ భూపాల్ సార్, అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, ఆల్ మై సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఓవర్ హియర్, అండ్ ఎస్పెషలీ మై ప్రొడ్యూసర్ అనిల్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ. సార్, ఐ లైక్ యూ సో మచ్ సార్. యు ఆర్ ఎ సింపుల్ మ్యాన్. అండ్ అంటే అతను చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కానీ వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్.
And Kishore sir, thank you so much for your support. And Teja sir, once again, I thank you so much. I want to work with you. నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడిగారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ లైక్ మీడియా వాళ్ళు అండ్ ఆడియన్స్ ఈ సినిమా మీకు అందరికీ నచ్చుతుందని నమ్ముకుంటూ పెద్ద హిట్ అవ్వాలని, పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సీత సినిమా నుంచి ముందుగా మీరు ప్రేక్షకుల్ని పలకరించారు మీ ట్యూన్స్తో. అవి ఆల్రెడీ సక్సెస్ అందుకున్నాయి. ఇంకా చిత్రం వస్తుంది, అది కూడా సక్సెస్ అందుకోవడం మాత్రమే బాకీ ఉందన్నమాట. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భిక్షు గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే ఈ కార్యక్రమం అంటే ఇవాళ మరి ఈ చిత్రంలో నటించిన చాలామంది ఇక్కడ ఉన్నారు, అలాగే కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. వారందరినీ కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. మరి ఇప్పుడు మనారా చోప్రాని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Good evening, everyone. Andarki namaskaram. Chala happyga undi to be a part of this film, Sita. Chala manchi experience and so much of learning for me on the professional front and a lot to do with personal as well. I would like to start with my director, sir, Teja sir. I think I met first time when I met Teja sir, according to what I remember, is there in his office. But I think sir met me first when we were there in my film Tikka's office, right? So sir noticed me then and he remembered me. So I met Teja sir and we had a brief like 5 minutes conversation wherein he said he's going on floor on a particular date. I think it was 7th. And that time I was traveling overseas and I was like, shit, because I'm going to be traveling overseas, I might just miss the film. So gone and forgotten. And one night, I just all of a sudden, just like, you know, in my periods and everything, just going off to bed, and I got a call that, can you fly down tomorrow morning? This is for Teja sir's film. And everything I still remember on the phone just became numb. There was a complete silence. That what? Is it real? So yes, packed my bag. Next day morning, I was on the set of Sita, meeting Sir, meeting Kajal. I mean, I've seen only her posters all over Hyderabad and all the villages, all the rural areas. And right now I have the queen and the beauty in front of me. That was amazing, and sir literally changed me. So it's completely a makeover which sir has done for me. I had like full golden hair and sir changed it to jet black, and within myself I was like, what, jet black? What does that mean? And then sir said, let's give her a makeover. So then you have that, no, not really. He was like, let's give her a makeover. Like he was looking at my face with full suspicion as if, you know, something is not right or... So, but yes, thank you so much, sir, for this opportunity. I'll always be grateful. My words will never be enough. So maybe I'll pen it down one day. I'll write a book about it. And yes, as you said, I'm so cute. This is one thing which I keep repeating in the film that's given by Teja sir. And I hope that once people are going to watch the film, they're going to take back this word from my character. And she wants me to just say, okay, I say that, and then you say what you say in the film. We say it to him? So cute. నా పేరు సీత, నేను గీసింది గీత. Also, I just want to add Kajal. She's been an amazing co-star. I always used to hear great things about her from the film fraternity. But actually witnessing it was a wonderful experience. I was initially very much scared
that how it's going to be, because this was the first film where I'm interacting with another girl, and how the other person is going to be was very important, because I had to travel. There was a journey which was shown in the film with both of them, but she was amazing. And sir always thinks that why Manara is always appreciating Kajal. But thank you, Kajal, for being the person you are. Sai, he's been amazing. He was the fun and the vibe on the set, and that he has even carried there on screen. So thank you, Sai. Anup Rubin, sir, thank you for the amazing music. I'm always going to cherish this music which you have given for the film. AK Entertainment, thank you, Anil sir, thank you, Kishore sir, for being the best producers ever. You really made me feel very comfortable on the set, and always so nice, so humble, so polite, and so is your complete production. So thank you, sir, for making me feel at home. And thank you, everyone. The film is releasing this 24th of May, and go watch it. Enjoy the film. Thanks. థ్యాంక్ యూ మనారా, థ్యాంక్ యూ సో మచ్. మీ సగం బుక్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. మనరా చెప్పింది ఏం అర్థం కాలేదు, మొత్తం తెలుగులో చెప్పండి. సార్ అంటే వర్షం వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది సార్ నాకు. అంటే సగం బుక్ ఇక్కడ మేము వినేసాము, ఇంకో సగం కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మీరు తొందరగా రాయాలని కోరుకున్నాం. టీమ్ అభినా కొంచెం వేదిక మీదకి రారా, అందరూ కూడా నేను పిలిచాను. ఓకే, సో ఇటు వచ్చేసేయండి మా, ఇటు రండి. ఓకే, మరి సీతని, రాముణ్ణి, రావణుణ్ణి అందరినీ క్రియేట్ చేసింది ఆయనేనండి వెనకాలండి. సో ఆయన్ని కాస్త ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను డైరెక్టర్ తేజ గారిని. మీరే నిన్నే కదా మాట్లాడా, మళ్ళీ బోర్ కొట్టదా? లేదు సార్, అస్సలు కొట్టదు. ఈ అమ్మాయి ఈయన చూసినప్పుడల్లా ఈయన ఏం చేసినా అమ్మాయి సినిమా అంతా సో క్యూట్ అనాలి. ఇప్పుడు అన్నట్టు కాదు, నేను చాలా లొకేషన్లో సో క్యూట్ అనాలి. 4 గంటలు పెట్టే సో క్యూట్ ప్రాక్టీస్ చేయించా, మళ్ళీ మొత్తం మర్చిపోయి వేరే రకంగా చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే చెప్పా కదా, పరుచూరి బ్రదర్స్ సినిమా చూపించి కరెక్షన్ చెప్తే చేశానని. నిన్న ఒక షో వేసాం నైట్, ఒక 11:30కి అందరినీ పిలిచాం. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళని, వర్క్ చేసిన టెక్నీషియన్స్ని, డ్రైవర్స్ అందరినీ పైకి తీసుకెళ్ళా. అందరూ చూడండి, బాగుందా లేదో చెప్పండి. సినిమా చూశారు, అందరూ బాగుంది అది ఇది అందరూ పొగుడుతున్నారు. పొగిడినా నాకు టెన్షనే. నిజంగా నన్ను చూసి భయపడి పొగుడుతున్నారా, నిజంగా బాగుందా? మళ్ళీ ఆయన నైట్ అంతా 2ంటికి అయింది సినిమా. మళ్ళీ ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అందరూ బాగుంది అంటున్నారు, అయినా సరే మళ్ళీ వేయండి, మళ్ళీ వేసి చూసి ఇంకా తప్పులు పట్టడం ఇంకా నా వల్ల కాక ఆయనకి ఫోన్ చేసాం. సార్ మళ్ళీ వచ్చి ఇంకొకసారి చూడండి, రిలీజ్ కదా 3 రోజుల్లో అన్నారు. లేదు సార్, తప్పులు ఏమైనా ఉంటే చూసి చెప్పండి. నేను ఉండను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతే మళ్ళీ తప్పులు చెప్పారు, మళ్ళీ కరెక్ట్ చేశా. అది తప్పులంటే ఇంకా బాగుండాలి అని అనమాట. ఇప్పుడు డబ్బు కోసం ఆశ, పేరాశ ఉండొచ్చు, క్వాలిటీ కోసం నాకు పేరాశ అనమాట. క్వాలిటీ బాగుండాలి, గ్రీడీ ఫర్ క్వాలిటీ. ఇది ఎన్టీ రామారావు అండి. ఒకసారి ఇంటికి 1 నిమిషం లేట్కి వెళ్తే నన్ను తిట్టాడండి. బ్రదర్, నా ఇంట్లోంచి ₹1,00,000 ఎత్తుకుని పారిపోండి, మీరు ఎప్పుడైనా కనిపిస్తే క్షమిస్తాను, 1 నిమిషం తీసుకెళ్తే క్షమించను. అప్పుడు నేను వైస్ ప్రిన్సిపాల్ని. చాలా ఇగో ఫీల్ అయ్యి, ఇదేంటి 1 నిమిషం కోసం ఈయన ఇలా అనేశారు, ఈయన ఎప్పుడో అప్పుడు దొరకరా అని. నా దేశం షూటింగ్లో ఒక షాట్ చేశారు ఆయన. డైరెక్టర్ బాబాయ్ గారు మళ్ళీ చేయమన్నారండి, మళ్ళీ చేశారు. ఆ జస్ట్ తల ఇలా అన్నారు అంతే. నేను దగ్గరికి వెళ్ళా, అన్నగారు ఇందాక షాట్కి ఈ షాట్కి జస్ట్ ఈ హెడ్ ఇలా అంతే తేడా వచ్చింది, మీరు నిమిషానికి చాలా విలువ ఇస్తాం. అవును ఇస్తాము అన్నాడు. మరి ఊరినే ఈ తల కోసం ఇప్పుడు 150 మంది యూనిట్ ఉన్నాము, 150 నిమిషాలు పోయినాయి కదా అన్న. ఆయన నవ్వారండి, ఆన్సర్ దొరక్క నవ్వుతున్నారు ఆయన అనుకున్నాను నేను. బ్రదర్ 59కి 60కి ఎన్ని మార్కులు తేడా అన్నాడు. 1 మార్క్ అండి అని. 59 వచ్చిన వాడిని సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటారు, 60 వచ్చిన వాడిని మాత్రమే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు.
ఇప్పుడు మేము ఇలా అని ఆ ఒక్క మార్కు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాం. ఆ ఒక్క మార్కు తెచ్చుకోవడం కోసం ఈ తిప్పలం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఈ ఫెస్ట్ పెట్టాం కదా, ఎందుకు పెట్టాము అని అంటే ఇట్లా ప్రెస్ మీట్ లాగా మేము పెట్టి మీరు రికార్డ్ చేసుకుని మీరు మాట్లాడి మీరు క్వశ్చన్లు వేసి మేము ఆన్సర్లు ఇచ్చి ఇలా కాకుండా అందరం ఇప్పుడు మేము ఇటు స్టేజ్ మీద ఉండి సినిమాలు తీసినా మాట్లాడినా స్టేజ్ మైకులు పట్టుకుని ఎంత మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడినా ఎంత బ్యాడ్గా మాట్లాడినా మీరు లేకపోతే ప్రజల్లోకి వెళ్ళదు సినిమా. అసలు ఈ ఫెస్ట్ పెట్టిందే మీకోసం. మీరు ఇప్పుడు మేము ఇంకా ఎక్కువసేపు మాట్లాడకుండా అందరం కలిసి తిని కొంచెం కావాల్సినట్టు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళండి. ప్రతి ప్రెస్ మీట్లో మీరు రావటం మాట్లాడటం ఇదే కదా. ఈసారైనా మాటలు రికార్డింగ్లు అవి తగ్గించి అందరం కలిసి పార్టీ చేసుకుని వెళ్దాం అంతే. అందుకే పెట్టాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొక పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ 24th తర్వాత. సో ఇంకా మంచి ఓకే, స్క్రిప్ట్ 2 సార్ రెడీ అవుతుంటుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం మనమందరూ చాలా కష్టపడి వర్క్ చేశాను. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ ఉండాలి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ కాన్స్టెంట్ సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ. ఇదే తెలుగులో చెప్పండి. ఇప్పుడు తెలుగులో చెప్పండి. మీ లవ్, మీ ప్రేమ కోసం చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఇది కూడా తెలుగులో చెప్పండి. మీ ప్రేమ కోసం చాలా చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. సీత సూపర్ సక్సెస్తో మీ లిస్ట్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నవ్ ఐ రిక్వెస్ట్ మన రాముడు, ఇందాక చెప్పినట్టు ఆ షేడ్స్ అనూప్ గారు కనిపిస్తున్నాయి మీలో అన్నారు. అంటే శ్రీనివాస్ అండ్ రాముడు ఒకటే కదండి అవతారం, అందుకనే ఆ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓ ఓకే. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. పేరు పేరుని మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ లేకుండా మేము ఎంత పెద్ద సినిమా చేసినా, ఎంత మంచి సినిమా చేసినా మీరే మాకు మార్గదర్శి. ఈ సినిమా స్పెషల్గా సీత అండి చాలా కష్టపడి, మా కష్టం మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. చాలా కష్టపడి, ప్రేమించి, ఇష్టపడి ఈ సినిమాని చేసాం. సో ప్లీజ్ మా సినిమాని జెన్యున్గా ఎంకరేజ్ చేయాలని, మీరందరి సపోర్ట్ మాకు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాం. అందుకే ఈ పార్టీ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ హోస్టింగ్ సచ్ ఏ గుడ్ ఇలాంటి థాట్ రావడం అనేదే ఫస్ట్ వెరీ గుడ్ థింగ్. నేను ప్రొడ్యూసర్స్ అన్నే నాకు తెలుసు. సో అనిల్ గారికి ఇలాంటి థాట్ రావడం, మీడియాకి ఇలాంటి పార్టీ అనేది వెరీ వెరీ గుడ్ థాట్. థ్యాంక్ యూ సార్. అండ్ అలానే తేజ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నన్ను ఈ కథ రఘురామ్ అనే క్యారెక్టర్ చేయడం అంటే నాట్ ఈజీ. ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్. సార్ నన్ను నమ్మి, నేను 5 సినిమాలు చేశాను, కానీ ఈ రోల్ నేను చేయగలుగుతాను నమ్మినందుకు, నన్ను అప్రోచ్ అయినందుకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఫర్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ రఘురామ్ క్యారెక్టర్ని. అండ్ అనిల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, యూఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పర్సన్ ఐ మెట్. అండ్ మీ సపోర్ట్ ఇంత మంచిగా ఇచ్చినందుకు మా సినిమాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పర్చూర్ బ్రదర్స్ సార్, మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లేదు నాకు. చిన్నప్పుడు మిమ్మల్ని తాతగారు అని పిలిచేవాడిని, తర్వాత అంకుల్ అన్నాను, ఇప్పుడు బ్రదర్. కూడా అర్థం, ఎందుకంటే సార్ మా ప్రొడక్షన్లో చాలా సినిమాలు చేశారు, చాలా ఎన్నో అది చాలా మూవీస్ చేశారు సార్. చెన్నకేశ్వర రెడ్డి చాలాసార్లు చిన్నప్పుడంతా మీ ఇంటికి వచ్చి ఆడుకునేవాడిని. ఇప్పుడు మీ పక్కన నుంచొని మూవీస్లో ఉండటం అనేది నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అండ్ మీరు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ. సూపర్ సపోర్ట్ ఇచ్చారు. అలానే లక్ష్మీ భూపాల్ గారు, సురేందర్ కృష్ణ గారు, ఈ సినిమాకి రాసిన లిరిసిస్టులు ప్రతి ఒక్కరికి, సింగర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. అలానే మా బిగ్గెస్ట్ అసెట్ మా అనూప్ గారు. ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసింది ఎవరన్నా అంటే అది మా సినిమాకి లైఫ్ని ఇచ్చారండి. ఆయన మ్యూజిక్ తోటి ప్రతి సీన్ని ఆయన మ్యూజిక్తో ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్. అండ్ అసలు ఇంత కష్టపడినందుకు, మా ఫిల్మ్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెబిటెడ్ టు యూ. మళ్ళీ నీతో సినిమాలు పని చేయబోతున్నాను నేను. థ్యాంక్ యూ. అండ్
తేజ సార్ గురించి చెప్పాను, ఫస్ట్ తేజ సార్ గురించి మాట్లాడాను, ఫస్ట్ ఆయన సార్ గురించి. అలానే ఇంకా సీత, ఇంకా ఆర్టిస్టుల దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్పాల్సింది సీత, మా కాజల్. అండ్ షీ హాజ్ బీన్ వన్ ఆఫ్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ బ్యాక్ టు బ్యాక్ నేను 1 year నుంచి తన్నే చూస్తున్నాను. అండ్ యునో ఇట్ వాజ్ బీన్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ సినిమాకి చాలా చాలా కష్టపడి, చాలా ఇష్టపడి తను కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేసింది. తన హార్డ్ వర్క్, తన పర్ఫార్మెన్స్ విల్ స్పీక్ టుమారో ఆన్ May 24th. అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ సీత. ఒకటైతే చెప్తున్నానండి లాస్ట్లో, సీత మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, మీ మనసుని హత్తుకుంటుంది. అంత సోల్ ఉన్న ఫిలిం. అండ్ మీ డెఫినెట్గా మీ అందరి మనసుల్ని తాకే సినిమా. అండ్ ఇంత ఫుల్ ఆఫ్ లైఫ్ ఉన్న సినిమాలో నేను భాగస్వామ్యం అవటం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ టీమ్కి, ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సీత మీకు కూడా సక్సెస్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ మెయిన్ పార్ట్ అయిపోయిందండి, ఇంకొక పార్టీ ఇంకా ఉంది కదా. సో మరి ఖజురహో ఒకసారి మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి చేసి చెప్తే. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మళ్ళీ సక్సెస్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా పార్టీ షురూ, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని. May 24th సీత మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ దగ్గరికి వస్తుంది, కాబట్టి మీరు కూడా ఈ చిత్రాన్ని చూసి సూపర్ సక్సెస్ని అందిస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.